బ్యాక్. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులు కోర్టుకు హాజరయ్యారు. బాధితుడి భార్య, తల్లిదండ్రుల సాక్ష్యాలను కూడా కోర్టు నమోదు చేసింది. బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారి వాదనల ప్రకారం ఈ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నాలు మరి ఏమైనా జరిగాయా, విచారణ ఏ దశకు చేరుకుంది, తీర్పు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. ఆడియో మ్యూట్లో ఉంది నవీన్ రాజ్, చూసుకోండి ఒకసారి. గుడ్ మార్నింగ్ భవాని. ఇదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య అనంతరం డోర్ డెలివరీ కేసుకి సంబంధించి అయితే విచారణ అయితే వేగవంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. నిన్నైతే రాజమండ్రి కోర్టులో అయితే ఇప్పటికే దాని మీద విచారణ అయితే చోటు చేసుకుంది. అయితే ఈ కేసుకి సంబంధించి అయితే ఎమ్మెల్సీ అనంతబాబుకి అయితే కనుక గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ సాక్షులను బెదిరించిన కేసులో ఆయన మీద అయితే కేసు అయితే ఇప్పటికే నమోదు చేయబడడం జరిగింది. దాంతో పాటు బెయిల్ కూడా రద్దు చేశారు. రెండో వైపు చూస్తే కనుక ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి కోర్టులో విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి. ఇది మూడో రోజుకి ఇప్పటి వరకు విచారణకి సంబంధించి అటు వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అలాగే ఆయన భార్య, అలాగే సోదరుడితో పాటు ఆయన సంబంధించిన ఇద్దరు స్నేహితులను కూడా ఇప్పటి వరకు అయితే విచారణకైతే కోర్టు అనుమతించింది. వీరందరూ కూడా విచారణ అయితే చెప్పడం కూడా జరిగింది. ఈ కేసుకి సంబంధించి కూడా ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగిందో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే విషయం మీద అయితే ఇప్పటికే సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రులు, అలాగే సోదరుడు, అలాగే భార్య కూడా నలుగురు కూడా ఈ కేసుకి సంబంధించి ఆ రోజు హత్య జరిగిన రోజు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు మాకు ఫోన్ చేసి మీ తమ్ముడికి మీ అన్నయ్యకి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, భానుగుడి సెంటర్కి రండి అని చెప్పి, సర్పవరం సెంటర్కి రండి అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బాడీ లేకపోవడం, అలాగే ఆసుపత్రి దగ్గర కూడా తీసుకొచ్చి ఆసుపత్రిలో కారులో అచేతనంగా వీధి సుబ్రహ్మణ్యం అక్కడ పడి ఉండడాన్ని కూడా గమనించిన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తీరా చూస్తే ఈ బాడీని అయితే కనుక ఇంటికి తీసుకెళ్లి మీ తల్లిదండ్రులకు అప్పచెప్తానని చెప్పి అనంతబాబు అప్పచెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇదంతా కూడా కూలంకషంగా ఏదైతే బంధువులు కావచ్చు, అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, ఇదంతా కూడా కూలంకషంగా ఆ కోర్టులో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే కనుక విచారణ వేగవంతం జరుగుతుంది. ఏదైతే ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో అయితే కనుక ఈ వాదనలు ప్రత్యేక వాదనలు కూడా జరుగుతున్న పరిస్థితి. సాక్షులు కూడా నిర్భయంగా ఏదైతే ఆ రోజు జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే అంటే ఏదైతే సాక్షులను బెదిరించి నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తానని చెప్పేసి ఏదైతే అనంతబాబు వీళ్ళ మీద ఏదైతే సాక్షుల మీద ప్రెషర్ పెట్టాడో దానికి సంబంధించి కూడా కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 19వ తారీఖున కూడా కేసు నమోదు చేయడం జరిగింది. 21వ తేదీని అయితే ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఆ అనంతబాబుకి సంబంధించిన బెయిల్ ని కూడా రద్దు చేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఆయన్ని పెట్టడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా నా బెయిల్ పిటిషన్ ని తీసుకుని నాకు బెయిల్ ఇవ్వండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అయితే ఇప్పటికే వీధి సుబ్రహ్మణ్యంకి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు అయితే కనుక పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని నిన్న కోర్టుకు సంబంధించి గంధం సునీత ప్రధాన న్యాయమూర్తి ఈ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసి బెయిల్ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా ఈ పిటిషన్ కూడా తిరస్కరించింది. అయితే రెండు వైపులా కూడా ఇటు సుబ్రహ్మణ్యంకి ఇటు బెయిల్ విషయంలో కావచ్చు, అలాగే సాక్షులు విషయంలో కూడా సాక్షులు బెదిరించిన విషయంలో కూడా అతనికి అనుకూలంగా ఎక్కడ కూడా ఆ పరిస్థితులు లేవు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబుకి గట్టి ఎదురు దెబ్బ తగ్గుతుందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే కోర్టుకి సంబంధించి కూడా అనంతబాబు నాకు వెన్నెముక ప్రాబ్లం ఉంది, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాకు ప్రత్యేకమైన వసతులు కల్పించండి, పడక ఏర్పాటు చేయండి, అలాగే దిండి ఏర్పాటు చేయండి, అక్కడ నాకు కొంచెం భోజనం కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే అవకాశం కల్పించండి అని చెప్పి కోర్టును కూడా కోరిన పరిస్థితుల్లో కోర్టుకి సంబంధించి అయితే దానికి సంబంధించి ఏ విధమైన తీర్పు ఇవ్వలేదు. కానీ బెయిల్ అయితే రద్దు చేయడంతో ఎమ్మెల్సీ అనంతబాబుకి ఈ ఇరుపట్ల రెండు పక్షాల వైపు కూడా గట్టి ఎదురు దెబ్బ తగ్గుతుందని చెప్పొచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.